ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని వాక్యం చదువుకుందాం. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకొనవలెను. ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానం ఏంటంటే బలహీనులను బలవంతులుగా మారుస్తాడు. ఆమెన్. ఈరోజు ఈ భౌతికమైన లోకంలో జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో పరిస్థితులు మన శరీరానికి మన మనస్సుకి కలుగుతూ ఉంటాయి. చాలాసార్లు నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది, చాలాసార్లు కృంగుబాటు కలుగుతూ ఉంటుంది, చాలాసార్లు అధైర్యం కలుగుతూ ఉంటుంది. ఈరోజు ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఉండి ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో చాలా బాధగా నీ కలిగి ఉండొచ్చు. అయినా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నా ప్రియ దేవుని బిడ్డ. బైబిల్ చెప్తుంది, ఈరోజు వాగ్దానంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బలహీనతలో ఆయన శక్తి నిన్ను బలవంతుడిగా ఒక బలమైన కృపతో దేవుడిని నింపుతాడండి. ఆమేన్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా, మరి బైబిల్లో భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు. దేవుణ్ణి బట్టి కదా ఆ బలం వచ్చేది మనకి. కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడ కృంగిన బలహీనమైన స్థితిలో కనబడుతున్నావో, కొన్నిసార్లు రోగాలతో నువ్వు కనపడుతున్నావు, కొన్నిసార్లు సమస్యలతో కనపడుతున్నావు, కొన్నిసార్లు అప్పులతో కనబడుతున్నావు, నష్టాలతో కనబడుతున్నావు, చాలా బాధతో వేదనతో కృంగిపోయినతో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. అలాంటి నీతో నా యేసయ్య ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడండి. ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీలో ఒకరోజు సడన్ గా ఆ యొక్క సహోదరికి చేతికి గాయం తగిలింది, బాగా నొప్పి పట్టింది. కొన్నిసార్లు కుటుంబాల్లో స్త్రీలకి కొన్నిసార్లు నడుము లేకపోతే చేతులు, ఎన్నో రకాలుగా కాళ్ళు, ఎన్నో రకాలుగా నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అలాగా తను కూడా ఆ బలహీనతతో బాధపడుతూ ఉంటే వాస్తవంగా తన భర్త తన బలహీనతను చూసి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ వైద్యుల దగ్గర చూపించాడు. వాళ్ళు చక్కగా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ పెట్టారు. అవన్నీ వాడుతుంది. ఒక 1 వీక్ అయినా సరే కొంచెం కూడా రిజల్ట్ లేదు. చాలా బాధ అనిపించింది. అయ్యో ఏంటి ఇలాగా, చాలా ఇట్లా ఉందని చెప్పి కురింగిపోయినది. అయితే ఒకరోజు అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా సడన్గా వాళ్ళ ఇంట్లో పనిచేసే పని అమ్మాయి కూడా రాలేదండి. ఇప్పుడు లేచి పనిచేసే పరిస్థితి కాదు. అలాంటిది ఇప్పుడు భర్తకి వంట చేయాలి, కొన్ని పనులు ఉన్నాయి, ఇంటి పనులు ఉన్నాయి. అలాగే ఆమె చూస్తే చేయి బలహీనంగా ఉంది, వంట చూస్తే పని మనిషి కూడా రాలేదు, ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా రాలేదు. ఇంకా చిన్నగా లేచి ఆ యొక్క వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళి ఓ మాట అన్నారు. ఏమన్నారంటే, తన భర్తకి చెప్దాం ఈ పరిస్థితి అంతా అని చెప్పి కొంచెం బాగా చేతికి అలా నొప్పి వస్తూ ఉంటే వెళ్ళి చూస్తే తన భర్త మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా మీరు గుర్తు చేసుకోండి అయ్యా, నా భార్య చేతుకున్న గాయాన్ని, నా భార్య చేతుకున్న నొప్పిని మీరు స్వస్థపరచండి అయ్యా, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా అని చెప్పి ఎంతో ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిగా నా ప్రియ దేవుని బిడ్డ. నిజంగా అలాంటి సన్నివేశం, అలాంటి సిచ్యువేషన్లో ఆ భార్య చూసి భర్తని చూసి, అయ్యో నా భర్త ఇంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, నేనెందుకు నేను లోకం మీదను వీటి మీద ఆధారపడుతున్నాను. నిజంగా ఈ సమయంలో నేను విశ్వాసంతో నా విశ్వాసాన్ని దేవుడు స్వస్థపరిచాడని నేను క్రియారూపం కనపరచాలని వెళ్ళి తను పని చేయటం మొదలుపెట్టిందండి. నిజంగా ఆ రోజు చక్కగా పని చేసేసింది, వంట చేసేసింది, అన్నీ అయిపోయినాయి. నొప్పి చూస్తే పరిపూర్ణంగా సంపూర్ణ స్వస్థ వచ్చిందండి. ఆమేన్. బైబిల్ చెప్తుంది, బలహీనతలో దేవుడు బలపరిచేవాడు. ఈరోజు గుండె బాగా బలహీనంగా ఉందా? అయితే నా దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ గుండెను బలపరచబోతున్నాడు, నీ హృదయాన్ని బలపరచబోతున్నాడు, నీ మనస్సును బలపరచబోతున్నాడు, నీ యొక్క శరీరాన్ని బలపరచబోతున్నాడు, నీకున్న ప్రతి అనారోగ్యతను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఈరోజు బలహీనను బలపరిచే దేవుడు అండి. ఈరోజు నీ ప్రతి బలహీనతను దేవుడు ఓ ప్రత్యేకమైన బలంగా మార్చబోతున్నాడు. ఆయన శక్తి నీ మధ్యన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైన జ్ఞానాన్ని, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు ఆశీర్వదించునుగాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో, యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీ పరిచర్ల ద్వారా మీ అందరికీ ప్రత్యేకంగా హ్యాపీ బర్త్డే చెప్తున్నాం.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన దయని కిరీటం మీకు ఇచ్చునుగాక. ఎంతమంది రోజు వివాహ దినాన్ని చేసుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని ఈ రోజు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసినగాక. బ్లెస్డ్ ఫ్యామిలీగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల యేసయ్య వందనాలు. ఈరోజు ఎంతమంది ప్రియులు ఇది చూస్తున్నారో, ఈ వాగ్దానాన్ని వింటున్నారో, ఎంతమంది క్లైమ్ చేసుకున్నారో, ఏ బలహీనతలో ఉన్నారో యేసు నామములో వాళ్ళు బలవంతులుగా మార్చబడునుగాక. బలవంతులుగా మార్చబడునుగాక. బలవంతులుగా మార్చబడునుగాక. బలవంతులుగా మార్చబడునుగాక. స్వస్థత యేసు నామములో కలుగునుగాక. కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ కృపా దయ వాత్సల్యత ఉంచండి. నీ బలమైన బలిష్టమైన చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. నీ యొక్క సన్నిధి తోడుగా ఉంచండి. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.